హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత కిచెన్. నేను మీ శ్రీలత. ఇవాళ మన స్పెషల్ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సేమియాతో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎప్పుడూ తిననంత ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఇలా మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా తినేయచ్చు. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. మరి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు సేమియా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకొని వేపుకోవాలి. రవ్వ సేమియా సపరేట్గా కూడా వేపుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు, అంటే నేనంటే 2 స్పూన్స్ తీసుకున్నాను. పుల్లటి పెరుగు తీసుకోవాలి, లేదంటే పైనుంచి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సేమియాలు విరగకుండా నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ½ an hour పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా తయారవుతుంది. సేమియా సాఫ్ట్గా అయిందా లేదా చూసుకోవాలి, లేదంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు. సేమియా రవ్వ 2 వాటర్ పీల్చుకుంటాయి కాబట్టి మధ్యలో చూసుకొని ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి ఒక ½ కప్పు తీసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమియాని కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేయితో చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే స్పూన్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా నిదానంగా ఉడకనివ్వాలి. ఒక 2 minutes తర్వాత టర్న్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే సేమియా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి పెరుగు చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఎప్పుడు తినే టిఫిన్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.